ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి గుడి దగ్గర నూతనంగా ఏర్పాటు చేసినటువంటి అన్నదాన సంబంధించినటువంటి భవన సముదాయం, అలాగే లడ్డు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి లడ్డూ పోటు. సో వీటికి సంబంధించినటువంటి భవనాల్ని ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యాలయానికి బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి జనసేనకు చెందినటువంటి నేతలు గైర్హాజరవటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయగా, ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించలేదు అనేటువంటి కారణంతో తాము బాయ్కాట్ చేస్తున్నామని, ఈ కార్యక్రమంలో తాము పాల్గొనట్లేదని, తమ నేతకు కూటమిలో సరైనటువంటి గౌరవం, మర్యాద, సముచిత స్థానం లభించట్లేదు అని చెప్పి వాళ్ళు తెలియజేసినట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. ఒక పక్క పవన్ కళ్యాణ్ కూటమి కలిసి ఉంటుంది, మేము విడిపోము, సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తాము, 15 ఏళ్ల పాటు కూటమి ఉండి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని సృష్టిస్తామని ఆయన చెప్తుంటే, తమ పార్టీ నేతలు మాత్రం మా నాయకుడికి సముచిత స్థానం లభించట్లేదు, ఆ విలువ ఇవ్వట్లేదు, గౌరవం ఇవ్వట్లేదు అంటూ అలుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఓవరాల్గా ఏం జరిగిద్ది అనేది అయితే చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చింది. అప్పుడే జనసేన పార్టీ ఈరోజు 14 మందితో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సో ఈ కమిటీ ద్వారా ఎక్కడ ఎవరిని నిలబెట్టాలి, ఈ ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, వీటన్నింటి మీద ఈ కమిటీ చర్చించి నిర్ణయాలు తీసుకుంటుందంట. మరి ఆయనేమో ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుంటే, వీళ్ళేమో దానికి అడ్డుపడేలాగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏం జరిగిద్దో చూద్దాం.